వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. ఈరోజు ఎంతో టేస్టీగా మామిడికాయ తురుము పచ్చడి చేయబోతున్నాను. ముందు మామిడికాయలను పీల్ రిమూవ్ చేసుకున్నాక ఇట్లా తురిమి సాల్ట్ 50 గ్రామ్స్ వేసుకున్నానండి. అట్లనే 100 గ్రామ్స్ కారం వేసుకున్నాను. ఇప్పుడు పసుపు ఏమో ఒక హాఫ్ స్పూను అంటే చిన్న స్పూన్తో వేసుకున్నాను. మెంతి పొడి ఒక స్పూన్ వేసుకున్నాను. ఆవు పిండి ఏమో 2 స్పూన్స్ వేసుకున్నాను. ఇది కలిపేసేయాలండి. మొత్తం ఇట్లా కలుపుకోవాలి, మొత్తం కలవాలి. ఈజీ రెసిపీ అండి, 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. అట్లనే ఎల్లుల్లిపాయ ఒక పాయింట్ చిన్నది తీసుకున్నాను, రెబ్బలు తీసేసి ఇట్లా నల్లగొట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని ఆయిల్ పోసుకున్నానండి. ఇందులో ఆయిల్ కాగాక ఎల్లుల్లిపాయ రెబ్బలు వేసి తాంతి గింజలు కూడా ఒక చిన్న స్పూన్ వేసుకొని ఇట్లా వేగాక ఎండుమిరపకాయలు ఒక 3 వేసుకున్నాను కట్ చేసి. ఇది కొంచెం వేగాక ఇంగువేమో కరివేపాకేమో 4 రెబ్బలు వేసుకున్నాను. ఇది వేగాక ఇప్పుడు ఇంగువ ఒక హాఫ్ స్పూన్ వేసుకున్నానండి, అంటే చిన్న స్పూను పావు వేసుకొని ఇట్లా కొంచెం వేగాక ఇప్పుడు ఈ చట్నీ తాలిపేసేసుకున్నాను. స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. ఇది మొత్తం ఇట్లా కలుపుకోవాలి, లేకపోతే పచ్చివాసన లాగా వస్తుంది. చూసారుగా ఇప్పుడు బౌల్లోకి ఒక జార్లోకి తీసేసుకున్నాను చట్నీ అంతా. ఇప్పుడు వేడి వేడి అన్నంలో ఈ చట్నీ వేసుకొని కలుపుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు.